ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత యూట్యూబ్ మోనిటైజేషన్ కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ యొక్క అప్డేట్ ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాలా. ఎవరికైతే మోనిటైజేషన్ ఎనేబుల్ అయిందో వారికి ఏం కాదన్నమాట. కాకపోతే ఎవరికైతే కాలేదో సబ్స్క్రైబర్ల కోసం వాచ్ టైం కోసం ట్రై చేస్తున్నారో వారికి మాత్రం ఖచ్చితంగా వీలైతే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క అప్డేట్ గురించి తెలుసుకోకపోతే 100% అయితే మీ యొక్క మోనిటైజేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క అప్డేట్ అదే అన్నమాట. ఫస్ట్ చూసుకుంటే మోనిటైజేషన్ కి అప్లై చేయడానికి యూట్యూబ్ లో మనము 1000 సబ్స్క్రైబర్లు కావాలా, దాంతోపాటు 4000 లాంగ్ వీడియోలో వాచ్ టైం పబ్లిక్ వాచ్ టైం కావాలా, దాంతోపాటు లేక మన షార్ట్ వీడియోకు 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అయినా కావాలా. మోనిటైజేషన్ అయితే అప్లై చేస్తాము. అప్లై చేస్తే మనకు యూట్యూబ్ ఏమేమి చేస్తుంది, దాంట్లో ఫస్ట్ మన ఎక్కువ వ్యూస్ ఏ వీడియోకి వచ్చినాయి అని ఒక చూస్తుంది. దాంతోపాటు ఫస్ట్ వీడియోలు చూస్తుంది, చెక్ చేస్తాను అనమాట, రివ్యూ వస్తుంది. దాంతోపాటు లాస్ట్ వీడియోలో రివ్యూ వస్తుంది. అది దాంతోపాటు ఎక్కువ వాచ్ టైం దేనికి వచ్చినాయి, ఎక్కువ సబ్స్క్రైబర్లు దేనికి వచ్చింది, అండ్ వ్యూస్ దేనికి వచ్చినాయి అని చెక్ చేస్తుంది. మెయిన్ చూసుకుంటే దాంట్లో మీరు వేరే వాళ్ళ వీడియోను కాపీ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారని చెప్పి అది చెక్ చేస్తుంది. మనము మన కంటెంట్ ఏంటి, టెక్ కంటెంటా, బ్లాగ్ కంటెంటా, ఏదైనా కామెడీయా, ఇది ఒకటి చూస్తుంది. చూసి చెక్ చేసేసి రివ్యూ చేసేసి మోనిటైజేషన్ కి ఎలిజిబుల్ అయితే మనకైతే మోనిటైజేషన్ అయితే ఒకవేళ దీంట్లో ఏదో ఒకటి అంటే వేరే వాళ్ళ వీడియో కాపీ చేసినా సరే, లేక మనము ఈ యొక్క పబ్లిక్ వాచ్ టైం వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా లేకుంటే స్పామ్ చేసినా సరే, ఏదైనా చేసినా సరే మనకు మోనిటైజేషన్ అయితే రిజెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇలా కాదనమాట. మనకు యూట్యూబ్ లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇందాక చెప్పిన దాంతో పాటు అబౌట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఛానల్లో మీరు దేని గురించి అంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్నాలజీ గురించి అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. దానికి సంబంధించింది ఫ్రెండ్స్ ఈ ఛానల్లో టెక్ వీడియోస్ కానీ, టెక్ న్యూస్ కానీ, గ్యాడ్జెట్స్, ఏదైనా మొబైల్ రివ్యూస్, ఇవన్నీ మీకు ఎప్పటికప్పుడు అయితే ట్రెండింగ్ టాపిక్ గురించి అయితే అందజేస్తాను. ఇందులో మీకు టెక్నాలజీకి సంబంధించిన అన్ని వీడియోస్ దొరుకుతాయని చెప్పి మీ యొక్క కంటెంట్ గురించి అయితే అక్కడ డిస్క్రిప్షన్ లో రాసి మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి లింకు అండ్ ఇన్స్టాగ్రామ్ లింకు, ఫేస్బుక్ లింకు, మీ యొక్క లింక్స్ ఇచ్చేసి మీకు సంబంధించిన ఈమెయిల్ ఇచ్చేసి అక్కడ అబౌట్ సెక్షన్ లో మనము ఈ యొక్క మొత్తం ఈ డిస్క్రిప్షన్ లో రాసిన తర్వాత అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క మోనిటైజేషన్ ఎవరికైతే కాలేదో వాళ్ళు అప్లై చేయాలన్నమాట. ఎవరైతే ఈ యొక్క డిస్క్రిప్షన్ లో మీ యొక్క ఛానల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీకి సంబంధించింది అయితే టెక్నాలజీకి టెక్ వీడియోస్ ఇవి చేస్తా అని చెప్పి రాయాలా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇందులో చూసుకుంటే టెక్నికల్ గురించి అని చెప్పున్నాడు. ఆయన ఓన్లీ అన్బాక్సింగ్ వీడియోలు మాత్రమే చేస్తాడు. అన్బాక్సింగ్ వీడియోలు అండ్ ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు మనోజ్ దేవన్ చూసుకుంటే మనోజ్ దేవుడు ఓన్లీ యూట్యూబ్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే చెప్తాడు. ఒకవేళ మనం తెలుగు చూసుకుంటే ఎక్కువ మనం ఏంటి ప్రసాద్ టెక్నికల్ అంటారు కదా, అతను ఓన్లీ ఏంటి అన్బాక్సింగ్ వీడియోలు దాంతోపాటు టెక్నిక్స్ చెప్తాడు. అతను అంటే ఎవరు ఏ కంటెంట్ అయితే మీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారో సంబంధించిన డిస్క్రిప్షన్ మన అబౌట్ సెక్షన్ లో రాసి అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క మోనిటైజేషన్ ఎవరికైతే కాలేదో వాళ్ళు ఇవన్నీ రాసేసి అప్పుడు అప్లై చేస్తేనే మీకు మోనిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది. ఎవరైతే డిస్క్రిప్షన్ లో అబౌట్ సెక్షన్ లో ఏం రాయకుండా అప్లై చేశారో ఖచ్చితంగా 100% అయితే రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ అప్లై చేయడానికి మళ్ళీ టైం పడుతుంది. అందుకోసమే యూట్యూబ్ లో కొత్తగా వచ్చిన ఈ యొక్క అప్డేట్ ఇదేనమాట. ఫ్రెండ్స్ చాలా మంది ఎవరైతే మోనిటైజేషన్ ఎనేబుల్ కాలేదో ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ ఫిల్అప్ చేసుకొని మీరు మోనిటైజేషన్ అయితే అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. అంటే యూట్యూబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.